కల్లు అని సిరిమోవల్లే చినుకే చేరగా చల్లు చల్లు అని పులకింతల్లు పుడమే పాడగా. ఏంటిరా ఈ సీమలో వాడవాడేదానికి యాగం చేస్తాన్నావంట? నన్ను ఈ సీమలో అడుగు పెట్టద్దన్నావంట? సీమ నీ సొంతమా? అవునురా, ఈ సీమ నాది. ఈ సీమ కోసం ఊపిరి ఇస్తా, అవసరమైతే ఊపిరి తీస్తా. పో, సీమ వదిలి వెళ్ళిపో. నేను జైల్లో ఉన్నాయిన నా రాజ్యమే నడుస్తా ఉంటాననుకుంటా ఉన్నారా? నువ్వు పెద్దోడివి కాగానే నా ఊరంతా నివుత కొత్త వచ్చినావు. నేను జైల్లో చేతులు విసుక్కుంటా కూర్చున్నారా? ఎప్పుడు బయటికి వస్తానా, ఎప్పుడు నీ పీక కోస్తానా అని. ఏదిరా, నాకు వార్నింగ్ ఇచ్చిన శివకు నన్నే రావద్దంటావా? నిన్ను వల్ల కాటికి పంపించకపోతే నేను నా అబ్బకు పుట్టినన్ని ఎట్లా అవుతానా? ఏదా అబ్బకు పుట్టావా? నువ్వు ఒక అబ్బకు పుట్టినవాడు అయితే ఆడదాన్ని అడ్డం పెట్టుకుని మా నాన్నని బాబాయిని ఎందుకు చంపుతావురా? నువ్వు ఆపుకే పుట్టుంటే వేల మంది శ్రేయస్సు కోసం చేస్తున్న ఈ యజ్ఞాన్ని ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తావురా? అబ్బంట అబ్బా 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 అంటున్నావే, ఆ నీ అబ్బ దగ్గరికి వెళ్ళి నీ రోజులు పంపలు పోతే నేను నా అబ్బకు పుట్టిన వాడే కదా. చంపటం నా వద్దు, చావటం నీ వద్దు. నీ పౌరుషం చూపించాల్సిన ఆడవాళ్ళ మీద కాదురా, మూతి మీద వేస్తూ ఉన్న వాళ్ళ మీద, నా మీద. మీరు దమ్ముంటే ముందుకు రండి, చూస్తున్నాను రండి. ఏంటిరా చూసుకునేది? నా బిడ్డ నేను చెప్పుకున్నా, మీకేంటిరా బాధ? నీ బిడ్డ నువ్వు కన్నావా, మోసావా, పెంచావా? నిన్ను పొడిస్తే అమ్మ అంటావు, ఇప్పుడు అమ్మ కడుపులోనే పొడిచావు. నీ కూడా కమ్మలకు కట్టికాయ ఎలా ఉంటుందో తెలుసు తప్ప, ఒక తల్లి గుండెలు గాయమైతే ఆ తల్లి తెగులు గాయమైతే ఎలా ఉంటుందో తెలియదురా. భర్త పోతే పసుపు కుంకాలు పోగొట్టుకునే స్త్రీ, బిడ్డ పోతే సర్వస్వం పోగొట్టుకోవడా ఎలా కూలి కూలి ఏడుస్తుందో చూడరా. ఆ అమ్మకి ఆ బిడ్డని తెచ్చి ఇవ్వగలవా? ఇవ్వలేదు. కానీ ఆ తల్లికి ఆ బిడ్డ జ్ఞాపకాన్ని నేను అందిస్తాను. చూస్తారే కానివ్వండి, అందరికి తను చేసిన పాపం గుర్తుకు రావాలి. నిద్ర పోయే ముందు, నిద్ర లేచే ముందు, అన్నం తినే ముందు, ఆరు పడిన పోయే ముందు ఆ మొక్కకి మొక్కాలి. కాదని వాదించి ఎండగలితే నీ ఐదుగురికి పాడిదే కదా. వీరశంకరెడ్డి ఒకే కథాన్ని పీకేస్తే రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? వస్తామని అనుకున్నా. ఇది నీ మూలంగా మా నాయన ఊపిరి వదిలిన నేల, నా తమ్ముళ్ళ నెత్తిడితో తడిచిన గడ్డ. ఈడనే నీ ఆయు అంతమైపోవాలని రప్పించిన. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడు. రాడు వస్తాడు, రానియకపోతే ముహూర్తానికి రాకపోతే ముక్కుడి దేవత సాక్షిగా మిమ్మల్ని ముక్కలుగా నరికి వాడిని తీసుకుపోతా. నా ఇంటికి వచ్చి నన్నే నరుగుతానంటావా? ఏ జిల్లాకైనా వస్తా, ఏ ఊరికైనా వస్తా, ఏ తండ్రి రమ్మన వస్తా, ఏ గర్భతో మన తొక్కుతా. నరకడం మొదలెట్టాక వాసం చూడను. ఆయుధం లేకుండా వచ్చినా మా గడప దాటి ఎట్లా పోతాం? ఆయుధాలు నీకు కావాలా? నాకు చాలు, నరుకుతా. సయ్యా సై అంటే సెకండ్ హెడ్డింగ్ తీసుకెళ్తా. ఇంద్ర
ఇంద్రసేన రెడ్డి. మన చంద్రయ్య గారికి మన వైస్ ప్రెసిడెంట్ గారు సాయి ప్రసాద్ గారు చూస్తే చిన్న స్పెషల్ మనం చేస్తున్నట్టు ఇద్దాం ఒకసారి కూడా థ్యాంక్ యూ ఒకసారి అందరూ